హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్ హెల్దీ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను హెల్దీ వెయిట్ లాస్ చికెన్ బిర్యానీ. ఏంటి హెల్దీ అంటుంది, వెయిట్ లాస్ చికెన్ బిర్యానీ అంటుందని కన్ఫ్యూజ్ అవుతున్నారా? సో ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసే ముందు, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక 100 to 150 grams చికెన్ తీసుకుందాము. చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్కి 1/2 cup పెరుగు, అలాగే 1 tablespoon కారం, 1/2 tablespoon పసుపు, 1 tablespoon ధనియా జీరా పౌడర్, 1 tablespoon హిమాలయన్ పింక్ సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం మిరియాల పొడి. స్పైసీగా నాకు ఇష్టం కాబట్టి కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం నిమ్మరసం, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 45 minutes మ్యారినేషన్ చేసుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను 1 cup. వీటిని ముడి బియ్యము అలాగే దంపుడు బియ్యం అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఇవి ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఒక 1/2 hour నానబెట్టుకోవాలి. కడిగేసేసుకొని ఒక 1/2 hour నానబెట్టుకుందాము. బ్రౌన్ రైస్లో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి వైట్ రైస్తో కంపేర్ చేసుకుంటే, అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక 1 tablespoon నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి కూడా చాలా తక్కువ యూజ్ చేస్తున్నాము. తర్వాత హోల్ గరం మసాలా మీ దగ్గర ఏవి ఉంటే అవన్నీ యాడ్ చేసుకోండి. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఏంటంటే నోరు కట్టేసుకోవాలి, అవి తినకూడదు ఇవి తినకూడదు, వాము అన్నం తినకూడదు, అన్నం తింటే వెయిట్ పెరిగిపోతాము అని చాలామంది అనుకుంటుంటారు కదా. నిజమే, అన్నం తింటే వెయిట్ పెరుగుతారు. కాకపోతే ఇలా బ్రౌన్ రైస్తో చేసుకొని తినండి ఫ్రెండ్స్. మీకు వెయిట్ అన్నది అసలు పెరగదు. మీ వెయిట్ లాస్ అన్నది కూడా చాలా ఈజీగా జరిగిపోతూ ఉంటుంది. మరాఠీ మొగ్గ ఇలా దంచి యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది బిర్యానీకి. మనం ఎంత స్పెషల్ ఐటమ్ తిన్నా అన్నం అనేది ఒక ముద్ద తింటేనే మనకి తిన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో మీరు ఇలా హెల్తీగా బ్రౌన్ రైస్తో చేసుకొని తినండి ఫ్రెండ్స్, మీ వెయిట్ పెరగదు. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా యాడ్ చేసుకుందాము. టమాటా యాడ్ చేసుకుని ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకుందాము. బ్రౌన్ రైస్కి వైట్ రైస్కి డిఫరెన్స్ ఏంటి అంటే వైట్ రైస్లో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ అనేది చాలా ఫాస్ట్గా రిలీజ్ అయిపోతుంది బాడీలో, అది షుగర్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అదే మనం బ్రౌన్ రైస్ తీసుకున్నప్పుడు బ్రౌన్ రైస్లో కూడా గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది, కాకపోతే చాలా స్లోగా రిలీజ్ అవుతుంది. అప్పుడు మన బాడీకి ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 minutes వరకు చికెన్ ఫ్రై చేసుకుందాము. జెంట్స్కి డైలీ 30 to 35% ఫైబర్ అనేది అవసరం ఉంటుంది. అలాగే లేడీస్కి 20 to 25% ఫైబర్ అనేది అవసరం ఉంటుంది డైలీ. సో మన చికెన్ అనేది ఫ్రై అయిపోయింది కదా 5 minutes. ఇప్పుడు నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ యాడ్ చేసుకుందాము. సేమ్ మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి 2 glasses ఆఫ్ వాటర్ సరిపోతుంది ఫ్రెండ్స్. బ్రౌన్ రైస్ ఏంటి అంటే ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. అందుకే మీరు 5 whistles వరకు ఉంచుకోవాలి. 2 whistles హైలో పెట్టండి, 3 whistles సిమ్లో పెట్టండి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట. సో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని, ఇక్కడ నేను సాల్ట్ సరిపోతే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. కవర్ చేసుకొని 5 whistles వరకు పెట్టుకుందాము.
చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునే బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మామూలుగా మనం చేసుకునే బిర్యానీకి అసలు ఏం తీసిపోదు, మీకు బ్రౌన్ రైస్ తిన్న ఫీలింగ్ అసలు ఉండదు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఈజీగా ఇద్దరు తినచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్లో నెక్స్ట్ ఓట్స్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓట్స్లో మీకు ఏమేమి రెసిపీస్ కావాలనేది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే డైట్ ప్లాన్స్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.